ఆకలేస్తే ఎవరైనా అన్నమో నచ్చిన ఇతర ఆహారమో తింటారు. కానీ ఇక్కడ మాత్రం ఓ యువకుడు చేసిన పని చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. ఏంటిరా బాబు, ఇతను మనిషా లేక ఇంకేమన్నానా అని అనుకుంటారు. అంతటి పని చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఇంతకీ అతను చేసిన పనేంటి, ఎవరతను? లెట్స్ వాచ్. శరీరానికి జింక్, కాల్షియం, ఐరన్ అవసరం. అందుకోసం మనం తినే ఆహారంలో పప్పులు, కార్బోహైడ్రేట్స్, మాంసకృతులు ఉండేలా చూసుకోవాలి. పాలు, గుడ్లు రెగ్యులర్ గా తీసుకోవాలి. ఇలాంటి ఆరోగ్య సూత్రాలు నిత్యం వింటూనే ఉంటాం. అయితే ఇప్పుడు శరీరానికి మాంసకృతులు కావాలంటే మేకల మందపై పడతారా? గుడ్లు తినమన్నారని కోళ్ల ఫారంలపై దాడి చేస్తారా? ఐరన్ అవసరమని ఇనుప వస్తువులపై ప్రతాపం చూపిస్తారా అంటే ఏం చెప్తాం? అలా ఎవరైనా ఎందుకు చేస్తారండి అంటాం. అంతే కదా. కానీ ఇక్కడ అంతటి పని చేశాడు ఈ వ్యక్తి. శరీరానికి జింక్ అవసరమని ఎక్కడో చదివిన పాపానికి రూపాయి నాణాలను మింగేశాడు ఓ ప్రబుద్ధుడు. పైగా అవి ఎక్కడి నుంచి బయటికి వస్తాయా? తన శరీరంలో జింక్ లోపిస్తుందో దానివల్ల ఆసుపత్రికి వెళ్ళాలేమో అని భావించాడో ఏమో, కానీ అలా మింగిన నాణాలు బయటకు రాకుండా వాటిని కడుపులోనే పట్టి ఉంచేలా అయస్కాంత ముక్కలు కూడా మింగేశాడు. ఢిల్లీకి చెందిన ఓ యువకుడి తెలివితేటలకు వైద్యులు షాక్ తిన్నారు. అవును, మీరు విన్నది నిజమే. దేశ రాజధాని ఢిల్లీకి చెందిన 26 ఏళ్ల యువకుడు ఒకరు నాణాలు, అయస్కాంతం ముక్కలను మింగేశాడు. దీంతో తాజాగా అతడికి తీవ్రమైన కడుపు నొప్పి రావడం మొదలైంది. ఈ క్రమంలో కడుపు నొప్పితో బాధపడుతున్న అతడిని కుటుంబ సభ్యులు ఓ ఆసుపత్రికి తరలించారు. దీంతో పరీక్షలు చేసిన వైద్యులు ఆపరేషన్ అవసరమని తెలిపారు. ఈ సమయంలో వైద్యులు అవాక్కయ్యారు. దానికి కారణం అతని కడుపులో 5 రూపాయల నాణాలు సుమారు 39 ఉండగా వివిధ సైజుల్లో ఉన్న అయస్కాంతం ముక్కలు 37 ఉన్నాయి. దీంతో ఈ విషయాలపై స్పందించిన లాప్రోస్కోపిక్ సర్జన్ తరుణ్ మిట్టల్ ఆధ్వర్యంలోని వైద్య బృందం వాటిని అన్నింటినీ ఆపరేషన్ చేసి తొలగించినట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆ పని ఎందుకు చేసినట్లు అని అడిగిన వైద్యులకు ఆ యువకుడు చెప్పిన సమాధానం షాక్ ఇచ్చిందట. ఈ విషయంపై స్పందించిన యువకుడు శరీరానికి జింక్ అవసరం అని ఎక్కడో చదివినట్లు చెప్పాడంట. అయితే నాణాల్లో జింక్ ఉండడం వల్ల అది దేహాన్ని దృఢంగా ఉంచుతుందని వాటిలో మింగినట్లు చెప్పాడు. మరి అయస్కాంతంలో ఏముంటుందని మింగావు అని అడగ్గా దానికి సమాధానం ఆ నాణాలు శరీరంలో నుంచి బయటకు రాకుండా ఉండేందుకు అయస్కాంతం ముక్కలు మింగినట్లు తెలిపాడంట. ఈ సమాధానాలతో వైద్యులు అవాక్కవగా ఇతడి మానసిక పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని